దేశ ప్రజలకి దీపావళి కానుకలో భాగంగా జీఎస్టీ స్లాబులు మారుస్తూ కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మోడీ ప్రకటించిన నేపథ్యంలో అందులో భాగంగా నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ స్లాబులు కొన్ని వస్తువులకు సంబంధించి కానీ కొన్ని వ్యాపారాలకు సంబంధించి కానీ మార్పులు తీసుకొస్తూ కూడా నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ జీఎస్టీ స్లాబుల్లో మార్పుల ప్రభావం కార్ల ధరల మీద అయితే స్పష్టంగా పడినట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. వాటి ధరలు కొంతవరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఈ కొత్త స్లాబుల వల్ల ప్రయోజనం ప్రజలకు చేకూరే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా మనకి తెలుస్తున్న నేపథ్యంలో విజయవాడలో ఉన్నటువంటి కార్ల షోరూంలో ప్రస్తుతం మనం ఉన్నాం. జనరల్ మేనేజర్ సతీష్ మనతో ఉన్నారు. సార్, ఎలా చూస్తారు ఈ స్లాబుల వల్ల ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న ధరలకు సంబంధించి ఎటువంటి ప్రభావం అంటే ఎంతవరకు తగ్గే అవకాశాలు? ఇంతకు ముందు వచ్చేటప్పుడు మనకి జిఎస్టీ వచ్చేటప్పటికి 28% ఉండేదండి, 1% సెస్ ఉండేది. టోటల్గా వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో 29% జిఎస్టీ కానీ సెస్ రూపంలో కానీ కట్టేవాళ్ళు. నిన్న రాత్రి హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన దీని ప్రకారం ఏంటంటే వెహికల్స్ బిలో 1000 cc ఇంజిన్ అండ్ లేదా 1200 cc ఇంజిన్ లోపు ఉన్న వెహికల్స్ ఏవైతున్నాయో వాటిని జిఎస్టీని 28% నుంచి 18% తగ్గించడం జరిగిందని ప్రకటించడం జరిగింది. సో దీనివల్ల ఈవెంచువల్గా జిఎస్టీ హ్యాస్ కమ్ డౌన్ బై ఫ్రమ్ 28% to 18% అండి. దీనివల్ల ఏంటంటే కస్టమర్స్ అనేదానికి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇది ఏ రకంగా అంటే జిఎస్టీలో 10% ఒకేసారి తగ్గుతూ అంటే బేస్ రేట్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మీద 10% తగ్గుతూ అంటే అప్రాక్సిమేట్ ఒక్కొక్క కార్కి వచ్చేటప్పుడు 40,000 నుంచి ఒక 80,000-90,000 వరకు కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయండి ఒక్కో మోడల్ని బట్టి. దీనివల్ల వినియోగదారులకి ఏంటంటే కస్టమర్స్కి కార్ ప్రైస్ తగ్గుద్ది, అలాగే లైఫ్ ట్యాక్స్ తగ్గుద్ది, ఇన్సూరెన్స్ తగ్గుద్ది, తగ్గుద్ది, మిగతా వేరే అన్ని ఛార్జెస్ కూడా తగ్గుద్ది. దీనివల్ల ఏంటంటే మార్కెట్లో బయింగ్ స్ప్రీ అనేది పెరుగుతాయి ఛాన్సెస్ చాలా ఉన్నాయి సార్. అంటే గతంలో ఎప్పుడైనా ఇదే విధంగా ఎంత పర్సంటేజ్ తగ్గించిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా సార్ జీఎస్టీ? ఇంతకుముందు ఎప్పుడు లేదు సార్. జీఎస్టీ అనేది ఎప్పటి నుంచో ఇంప్లిమెంట్ చేసిన దగ్గర నుంచి ఆటోమొబైల్ సెక్టర్ వాజ్ ఎట్ 28% ప్లస్ 1% సిఎస్టీ 29 తోటి ఉంది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అండి. మన ఆగస్ట్ 15కి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏదైతే డిక్లేర్ చేశారో దివాళీ గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పానండి అన్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ రాత్రి ప్రెస్ నోట్ కూడా పెట్టి అందులో రిలీజ్ చేయడం జరిగింది. చెప్పారు మార్నింగ్ స్లాబ్స్ అయితే వచ్చినాయి, ఇట్లాగా 28%ని 18% చేశారని. స్టిల్ వీఆర్ ఎట్ టు గెట్ క్లారిటీ ఫ్రమ్ అవర్ కంపెనీ అండి. ఎప్పటి నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి అంటే నిన్న ప్రకటించినప్పటికి కూడా మీకు అఫీషియల్ గా ఒక ఫార్మాట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఈ ధరలు షోరూమ్ ప్రైస్ లోకి అందుబాటులోకి వస్తాయి ఈ ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ 1 or 2 daysలో వచ్చేస్తుంది సార్. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఎక్కువ టైం తీసుకోరు కాబట్టి బ్యాక్ అండ్ వర్క్ జరుగుతుందండి. మోస్ట్ ప్రాబబ్లీ న్యూ ప్రైజెస్ ఏవైతేనో ఈ జిఎస్టీ తగ్గించిన ప్రైజింగ్ ఏదైతే ఉందో జిఎస్టీ ప్రైస్ ఏదైతే తగ్గించిన ప్రైజెస్ దేర్ మైట్ బి కమింగ్ ఇన్ టు ఇవాళ సాయంకాలం కానీ రేపు కానీ లేదా 2 daysలో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు చెప్తున్న దాని ప్రకారం కేవలం 1000 cc లోపు అదేవిధంగా 1200 cc లోపు అంటే వేరే సెక్టార్ వెహికల్స్ కి ఏమన్నా ఇంప్లిమెంటేషన్ ఏమి ఉండదా సార్? అంటే కేవలం దేనికి ఇది పరిమితం అవుతుంది 10% తగ్గింపు? ఈ 10% తగ్గింపు అన్నది ఏంటంటేనండి మేజర్గా కార్ షుడ్ బి బిలో 4 meters అండి. ద లెంత్ ఆఫ్ ద కార్ షుడ్ బి బిలో 4 meters అండ్ ద ఇంజిన్ కెపాసిటీ షుడ్ బి బిలో 1200 cc అండి. 999 to 1200 cc. దీనివల్ల ఏంటంటే మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కొనుక్కోగల దీనికి స్తోమత ఉంటుంది కాబట్టి ఆ కొనుక్కోగల బయింగ్ ఇది ఉండి కెపాసిటీ పెరుగుదలకి ప్లస్ ఇంకా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఫ్లరిష్ అవటానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ సార్. అంటే కార్ల షోరూమ్లు ఎక్కువగా ఇయర్ ఎండింగ్ అంటే ఇప్పుడు ఎట్లాగో సెప్టెంబర్ దాకా వచ్చామో ఇయర్ ఎండింగ్ లో మీరు కూడా కొంత ఆఫర్లు అనేది ఇస్తారు. ఇప్పుడు దానికి ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఏమన్నా మళ్ళీ ఎక్స్ట్రా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుందా కన్జ్యూమర్? సర్టన్లీ సార్. ఎందుకంటే జిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించేది, అది సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించేది, సెంట్రల్ గవర్నమెంట్ ఆటోమేటిక్గా తగ్గుద్ది, కార్ ప్రైస్ తగ్గుద్ది. ద ఆఫర్స్ అనేవి ఎవ్రీ మంత్ అనేది దివాళీకి ఆఫర్ ఉంటుంది, దసరాకి ఆఫర్ ఉంటుంది, ఇయర్ ఎండ్లీ ఆఫర్స్ ఉంటాయి. ఈ ఆఫర్స్ అనేవి ఎప్పుడు కామన్గానే ఉంటాయి. అటు కస్టమర్కి బోత్ వేస్గా బెనిఫిట్ అవుతుంది. ఇప్పటి నుంచి ఏంటంటే ఇవాళ నుంచి బుకింగ్స్ తీసుకుంటున్నామండి. బుకింగ్స్ తీసుకొని స్టార్ట్ చేసుకుంటే మనం ఇక్కడి నుంచి మేము వాళ్ళ కస్టమర్లకు కావాల్సిన వెహికల్స్ తొందరగా ప్లాన్ నుంచి తెప్పించుకుంటూ లేదా ఉన్న వెహికల్స్ అలొకేట్ చేసి పెట్టుకొని మీకు డెలివరీస్ తొందరగా ఇచ్చేటానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ లాస్ట్ నైట్
ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే ఈ రేట్లు ఏదైతే తగ్గింపు అన్నది పర్సంటేజ్ తగ్గిస్తామో కానీ దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 21st అని చెప్పన్నారు. నవరాత్రి స్పెషల్గా ఫస్ట్ 21వ తారీఖు నుంచి ఇది అవుతుంది, అమల్లోకి వస్తుంది అని చెప్పన్నారు. సో ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. అప్పటి నుంచి టెంపరీ రిజిస్ట్రేషన్ అన్ని స్టార్ట్ అయ్యి వెహికల్ డెలివరీస్ అన్ని కమెన్స్ అవుతాయి. ఈ లోపల ఏంటి కస్టమర్ గారు బుకింగ్లు కట్టి ఫైనాన్స్ చేయించుకొని రెడీ చేయించి పెట్టుకుంటే 22వ తారీఖు నుంచి వెహికల్స్ డెలివరీలు ఇది అవుతుంది. సార్ మీరు చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్క కార్ మీద ఎంత తగ్గే అవకాశాలు ఉంటాయి అప్రాక్సిమేట్ గా? అంటే ఇంత నుంచి ఇంతవరకు ఇంత అమౌంట్ తగ్గుతుంది సుమారుగా? అప్రాక్సిమేట్ ఇప్పుడు మా మ్యాగ్నెట్ లోనే నేను మీకు చెప్పాలనుకుంటే బేసిక్ వర్షన్ అప్రాక్సిమేట్లీ ఒక 40,000 నుంచి ఒక 80 to 90,000 వరకు డిపెండింగ్ అపాన్ ద మోడల్ అండి. టాప్ అండ్ మోడల్కి వెళ్తే ఒకసారి 95,000 1 lakh వరకు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంది. సేల్స్ మీద కూడా దీని ప్రభావం ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? ఇంక్రీజ్ అయ్యేది ఖచ్చితంగా ఉంటుంది సార్, ఎందుకంటే కొనాలనే ఆలోచన ఉంటుంది. ఒకవేళ డౌన్ పేమెంట్ తగ్గినా, ఒకవేళ ఇంకేదైనా లోన్ అమౌంట్ తగ్గినా సరే, నౌ ద ట్యాక్సెస్ కమ్ డౌన్. సో న్యాచురల్ గా బయింగ్ స్ప్రీ అనేది పెరుగుతుందండి మార్కెట్లో. కస్టమర్ డెసిషన్ తొందరగా తీసుకుంటాకి చాలా దోహదపడుతుంది సార్. ఇది మొత్తంగా ఈ ఏదైతే కొత్త జిఎస్టీకి సంబంధించిన స్లాబ్లు ఏదైతే ఉన్నాయో ఆ స్లాబులకు సంబంధించిన అమలు అనేది ఈ నెల 21 నుంచి అయితే దేశవ్యాప్తంగా అమల్లోకి రాబోతా ఉంది. మొత్తం గతంలో ఉన్నటువంటి 27% ఏదైతే మొత్తం 29% సెస్తో కలిపి ఉన్న జిఎస్టీకి ఇప్పుడు 10% తగ్గిస్తూ కూడా కొత్త జిఎస్టీ స్లాబ్లు అనేది అమల్లోకి తీసుకొస్తూ కూడా కేంద్రం నిర్ణయం కూడా తీసుకున్న నేపథ్యంలో ఏదైతే 1000 cc నుంచి 1200 cc లోపు ఉన్నటువంటి కార్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన జిఎస్టీ అయితే 10% తగ్గబోతోంది. అది ఒక్కొక్క కారుకి సుమారు 40,000 నుంచి 80,000 వరకు కూడా తగ్గుతుంది. కాబట్టి కార్ల అమ్మకాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులు కూడా ఈ తగ్గింపు ఏదైతే జిఎస్టీ తగ్గింపును వినియోగించుకొని ఎక్కువగా కార్లు కొనడానికి అవకాశం ఉందని చెప్పి అయితే కార్ల షోరూంల నిర్వాహకులు యజమానులు అయితే ఆశిస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ఈశ్వర్తో శ్రీకాంత్ ఎన్టీవీ, విజయవాడ నుంచి.